ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘననామానికి మహిమ కలుగునుగాక. వేకోజాం ప్రార్థన. రండి ఒక కీర్తన పాడుకుందాము. యాకోబు వలె నుంటిని ఇశ్రాయేలుగా మార్చెను. యాకోబు వలె నుంటిని ఇశ్రాయేలుగా మార్చెను. తన స్వాస్థ్యముగా, తన భాగముగా, తన జనముగా నైతిని. తన స్వాస్థ్యముగా, తన భాగముగా, తన జనముగా నైతిని. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనం. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వేకోజామున ప్రభు ఘనమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో అంతియోకులో ఉన్నటువంటి సంఘం నుండి పౌలును, బర్నబాను పరిశుద్ధాత్ముడు నేను బర్నబాను, పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పౌలు, బర్నబాల మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వారు పరిశుద్ధాత్ముని చేత పంపబడిన వారై సేవ చేయుచు సాగుచుండిరి. విశ్రాంతి దినమున మందిరమునకు వెళ్ళి కూర్చుండిరి. అక్కడ ఉన్నటువంటి సమాజపు మందిరపు పెద్దలు మీరేమైనా చెప్పదలిస్తే చెప్పుడని బర్నబాకు, పౌలుకు వారు పర్మిషన్, వారి అనుమతితో అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 16వ వచనం నుంచి 47వ వచనం వరకు అద్భుత రీతిన ఆనాడు స్తెఫను ఏ విధంగా అబ్రహాం నుండి యేసుప్రభుల వారి మరణ పునరుత్థానాల వరకు కోపము తెప్పించిన వాడై రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు, హతసాక్షి అయినాడు స్తెఫను. అదే రీతిగా ఈనాడు బర్నబా, పౌలులు నిల్చొని 16వ వచనం నుంచి 47వ వచనం వరకు సుదీర్ఘమైనటువంటి యేసుప్రభుల వారి యొక్క జీవిత శైలిని, జీవిత సాక్ష్యాన్ని వివరిస్తూ వచ్చాడు. యేసుప్రభు వారు ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చాడని, సమస్త మానవాళి పాపాల కొరకు ఆయన ప్రాణం పెట్టాడని, మరణాన్ని జయించి 3వ నాడు లేచాడని, 40 దినములు అందరికీ కనిపించి ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయాడని, తిరిగి ఆయన ఈ లోకానికి రానై ఉన్నాడు, తీర్పు తీర్చనై ఉన్నాడు అనే విషయాలన్నీ కూడా సవివరంగా పౌలు గారు అక్కడ నిలబడి చెప్పడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వారు అనేకులు దేవుని నమ్మారు. కానీ యూదులు నమ్మక వారి మీద తిరుగుబాటు చేసి స్త్రీలను రేపి పౌలుని, బర్నబాను అక్కడి నుంచి ఉండకుండా గలిబిలి చేశారు. అదే సమయంలో పౌలు చెప్పినటువంటి యూదుల కొరకైన చివరి మాట, అప్పుడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లోని ప్రవచన వాక్యాన్ని ఎత్తిపట్టి తెలియజేసిన వాక్యం మనం చదువుకున్నటువంటి ఈనాటి వాక్యం.
ఏలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ఆ వాక్యాన్ని రెఫరెన్స్గా తీసుకొని యూదుల ఎదుట మాట చెప్పి, ఇక మీకెన్నడూ నేను సువార్త ప్రకటించను, అన్యజనులకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు గనక నేను ఇక నుంచి అన్యజనులకే ప్రభు యొక్క రక్షణ సువార్త ప్రకటిస్తానని అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు. నాటి నుంచి పౌలు గారు అనేక ప్రాంతాలకు 3 సార్లు దండయాత్ర చేసి అనేక మందికి, వేవేల మందికి, లక్షల మందికి ప్రభు యొక్క రక్షణ సువార్తను అందించి ఎన్నో సంఘాలను స్థాపించి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం ప్రబలిందంటే ఆనాడు పౌలు చెప్పినటువంటి మాట, దేవుడు ఆయన ఏర్పరచుకొని అన్యజనుల కొరకు నేను నిన్ను వెలుగుగా ఉంచి ఉన్నటువంటి మాట ప్రకారంగా ఆయన ప్రయాణం చేస్తూ ఎన్నో శ్రమలను అనుభవించి క్రీస్తు శ్రమానుభవమును పొందిన వాడరే పౌలు గారు దేవుని సేవ చేశాడు. అంత గొప్ప దైవజనుడు ఆనాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఈనాడు దేవుడు మనకి ఇచ్చినటువంటి బేకోజాము వాగ్దానపు వాక్యాన్ని మనం గమనించినట్లయితే పౌలు వలె మనము అనేకులకు, అన్యజనులకు వెలుగుగా ఉన్నామా? అంధకారంలో ఉన్నటువంటి వారికి మనం ఒక టార్చ్ లైట్గా వెలుగును చూపిస్తూ క్రీస్తు దరికి చేరుస్తున్నామా? ప్రశ్న వేసుకుందాం. ప్రతి ఒక్కరము క్రీస్తును నమ్మిన బిడ్డలం అందరం కూడా అన్యజనులకు క్రీస్తును పరిచయం చేసేటువంటి వెలుగు బావుటా వలె ఉండాలి. అది దేవుని కోరిక. అలా ఉన్నట్లయితే దేవుడు మనల్ని, మన యొక్క జీవితాలని, మన యొక్క కుటుంబాలని బహుగా ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా మనము దేవుని పరిచర్యలో అనేకులకు దేవుని యొక్క రక్షణ సువార్త అందించేటువంటి పనిలో సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వేకువజామున మీరు మాకు ఇచ్చినటువంటి హెచ్చరిక వాక్యాన్ని బట్టి వందనాలు. అలనాడు పౌలు నాయన అన్యజనుల కొరకే నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని, అన్యజనుల కొరకు ఆయన అనేకమైన శ్రమలు అనుభవిస్తూ స్వార్థను ప్రకటించి లక్షల మందిని నీ దగ్గర తీసుకొని వచ్చాడు. ఈనాడు ప్రభు మేము కూడా నీ దగ్గరికి నాయన మరి అనేకుల్ని చేర్చేటువంటి సాధనాలుగా మేము ఉండాలి. బావుటాలుగా నాయన వెలుగుగా, దీపంగా ఉండాలి. ఆ మాటలు మాకు మీరు తెలియజేసినందుకు వందనాలు. మా వంతుగా తండ్రి మేము కొంతైనా నీ కొరకు పని చేయడానికి పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు సహాయపడమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.